వారు ఏ రీతిగా తమ బోధలను అబద్ధముగా చెప్పేటువంటి స్థితిలో ఉంటారు. మొదటి మాట చూడగలిగితే వారు మందపై అబద్ధ బోధకులు పెత్తనం చేస్తారు. కేవలం పెత్తనం కోసం మాత్రమే. వారు నిజంగా దేవుని ఏర్పాటులో ఉండరు, కానీ మంద మీద పెత్తనం చేయడము. పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము వచనము 3వ వచనములో రాయబడినటువంటి ఆ మాటను చూడగలుగుతుంటున్నారు. మీకు అప్పగించబడిన వారిపై ప్రభువులై ఉన్నట్లుండక మందకు మాదిరికరముగా ఉండండి. మీకు అప్పగించారు మంచిది, కానీ అప్పగించబడినటువంటి పరిచర్య ఎలా ఉన్నది? వీరు ఏ కాడకి ఏం చేస్తుంటారు? మీకు అప్పగించబడిన వారిపై ప్రభువులైనట్టుండక మందకు మాదిరికరంగా ఉండాలి. మీరే దేవుళ్ళలాగా ఉండబాకండి. అబద్ధ బోధకులు ఆ రీతిగా ఉంటారు.